అందరికీ నమస్కారం. మేడూరి గారు చాలా చక్కని వివరణ ఇచ్చారు. నాకు చాలా విషయాలు అందులో కొన్ని చాలా సింప్లిఫైగా చెప్పారు అని అనిపిస్తున్నది. ఒక కోతి ఉదాహరణను వారు హ్మ్, మనము జ్ఞానం ఎట్లా వస్తుంది అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు. తర్వాత ఇక్కడ సంకుచిత భావాలు అనేటువంటి టాపిక్ అనేటువంటిది చాలా చాలా అంటే మనము చెప్పాలంటే నిజానికి చాలా సరళంగా కనిపిస్తుంది. కానీ కఠినమైనటువంటి అంశం ఇది. చాలా సింపుల్‌గా ఏదో ఆహ్, చెప్పేస్తాంలే అన్నట్టుగా కాదిది. నిజానికి సంకుచితము అంటే విశాలము కానిది అని అర్థం. విశాలత్వము లేనిదని అర్థం. అంటే మానవ జాతి అంతా ఒకటే అనేటువంటి ఆలోచన విశాలానికి సంబంధించింది. దానికి విరుద్ధమైనటువంటి భావాలన్నీ గూడా ఏమవుతాయంటే సంకుచిత భావాలే అవుతాయి. కాబట్టి వ్యక్తి తన సౌఖ్యం కోసం, తన సంతోషం కోసం, తన సుఖం కోసం తయారు చేసుకున్నటువంటి వ్యవస్థల లోపల తాను ఆయన బందీ అయిపోయారు. ఆ బందీ కావడం వల్ల ఆ వ్యవస్థలు ఏ వ్యవస్థలైతే తన కోసం పనిచేయాలనో, ఆ వ్యవస్థల కోసం వ్యక్తి పనిచేసేటువంటి విధంగా ఇక్కడ మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆదిమ మానవ జాతి ఎలా ఆవిర్భవించిందో అక్కడి నుంచి దాదాపుగా 2,00,000 సంవత్సరాలని చెప్తున్నారు కాబట్టి 2,00,000 సంవత్సరాల కిందటనే ఈ రకమైనటువంటి భావాలు కూడా మొదలైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యక్తులు కలిస్తే సమూహం అవుతుంది. సమూహం కలిస్తే కొన్ని నార్మ్స్, కొన్ని ప్రమాణాలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి అన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంఘము సరిగ్గా పనిచేయాలంటే అవన్నీ కొన్ని సూత్రాలను అనేటువంటివి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది వస్తుంది. ఇక్కడనే మనిషి తన సౌఖ్యం కోసము ఏం చేసుకున్నాడంటే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ వ్యవస్థలు ఎట్లా తయారైనయి అని చెప్పుకుంటే మీరు ఇంతకు ముందుగా అన్నట్టుగానే ప్రతి వ్యవస్థ మనిషిని కీలుబొమ్మగా చేసేసింది. ప్రతి రంగం లోపల ఆర్థిక రంగం లోపల మనిషి కంటే డబ్బుకు ఎక్కువ విలువ ఉన్నది. కాబట్టి ఆ తర్వాత సాంస్కృతిక రంగాల లోపల మనం తీసుకున్నట్టయితే మనిషి కంటే కూడా దేవునికి, కులానికి ఎక్కువ విలువ ఉన్నది. కాబట్టి రాజకీయ రంగం లోపల మనిషి యొక్క ఓటుకు విలువ ఉన్నది తప్పితే మనిషికి విలువ లేదు. కాబట్టి ఈ రకంగా చీల్చుకుంటూ పోయిన సందర్భం లోపల వచ్చినటువంటి పుట్టినటువంటి భావాలు ఇక్కడ మనము సంకుచిత భావాలు అని చెప్తాం. కాబట్టి చాలా చక్కగా చెప్పారు. కుచిత భావాలు అంటే గ్రామీణ ప్రాంతాల లోపల తెలంగాణ లోపల చాలా వరకు కుచిత మనసోడు రావాడు అంటారు. కుచిత మనసోడు అంటే సంకుచితమైనటువంటి మనసోడు. మననల్లా వాళ్ళ దాంట్లో కలుపుకోలేడు. వాళ్ళ దాంట్లోకి రాలేడు. అట్లాంటి వాడిని సంకుచితమైనటువంటి వాడు, కుచితమైనటువంటి వాడు అనేటువంటి విషయాలు మనము గమనిస్తూ ఉంటాం. కాబట్టి అన్నిటికి అన్ని అంశాలకు, అన్ని ఆలోచనలకు, అన్ని విషయాలకు, అన్ని వాదాలకు మూలమైనటువంటివి భావాలే. ఆ భావాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటవది విశాల భావం అయితే, రెండవది సంకుచిత భావాలు. విశాల భావం ఎక్కడైతే లేదో అక్కడ సంకుచితమే రాజ్యమేలుతుంది. కాబట్టి విశాలత్వము ఎందుకు లేదు అంటే వాళ్ళకు విజ్ఞానం లేదు కాబట్టి విశాలత్వం లేదు. విజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, అవగాహన ఎప్పుడైతే వస్తుందో, ప్రకృతికి సంబంధించినటువంటి, మనిషికి సంబంధించినటువంటి ఈ సమూహాలు, వాటికి సంబంధించినటువంటి, సమాజానికి సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడైతే వీళ్ళకు ఏ రకంగా ఏర్పడ్డాయో అనేటువంటి విషయం తెలిసిందో అప్పుడు ఖచ్చితంగా వీరి 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 మనసుల లోపల నుండి ఆ రకమైనటువంటి భావాలు పోతాయి. కాబట్టి అందుకే మనము విద్యను చాలా ముఖ్యమైనటువంటి పాత్రగా చెప్తూ ఉంటాం. కాబట్టి సైకాలజీ పరంగా చెప్పాలంటే వీటిని ప్రిజుడిస్ అంటాం. ప్రిజుడిస్, ప్రీ జడ్జిమెంట్స్. అంటే ముందే ఒక రకమైనటువంటి ఆలోచనకు, భావానికి ఒక వ్యక్తి లోను కావడము, గురి కావడం, తద్వారా అదే రకమైనటువంటి ప్రవర్తన విధానాన్ని మనిషి ఆ వ్యక్తుల పట్ల, ఆ విషయాల పట్ల చూపెట్టడం. ఉదాహరణకు కొంతమందికి వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు.
వాళ్ళు ఆ వంకాయను చూడగానే వాళ్ళ లోపల, వాళ్ళ ముఖ కవళికల లోపల రకరకాలైనటువంటి మార్పులొచ్చేస్తాయి ఇమ్మీడియేట్‌గా. కాబట్టి వాళ్ళ వాళ్ళ ముక్కును ఇట్లా చేస్తారు. కాబట్టి ఇది సంకుచితమైనటువంటి భావన. కాబట్టి వాళ్ళ లోపల దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి కాగ్నిటివ్ బ్రెయిన్ లోపట, కాగ్నిషన్ లోపట, వాళ్ళ యొక్క జ్ఞాన వ్యవస్థల లోపల వాళ్ళకు దాని గురించి తప్పుడు భావన లేదా నెగెటివ్ భావన అనేటువంటిది కండిషనింగ్ అయింది. ని కండిషనింగ్ అయిన కారణంగా వారు దాన్ని చూడగానే వారి లోపల, వారి శరీరం లోపల ఒక రకమైనటువంటి ప్రవర్తనాత్మకమైనటువంటి చర్యలనేటువంటివి కనబడతాయి. ఆ తర్వాత మెల్లగా మెల్లగా ఏమవుతది అంటే, అది చూడగానే వాళ్ళు పక్కకు వెళ్ళిపోవడము, లేకపోతే అక్కడి నుంచి ఎళ్ళిపోవడము, తరువాత కొద్దిగా వెళ్ళిన తర్వాత అసలు వాటి గురించి నెగెటివ్‌గా చెప్పడం అనేటువంటిది మొదలవుతది. కాబట్టి ఇదంతా గూడా మెదడుకు సంబంధించినటువంటి పాక్షిక అభిప్రాయాలు ఏర్పడడము ద్వారా వచ్చినటువంటి అంశాలు. నిజంగా చెప్పాలంటే కర్ణాటకలో బెంగుళూరుకు సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారున్నారు. శ్రీనివాసన్ గారు ఒక సామాజిక అంతరాలు ఎందుకు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని వారు రికార్డ్ చేయడం అనేటువంటిది జరిగింది. వారు మొత్తానికి తన జీవిత కాలం లోపట ఒక ఒక్కటే ఒక పదాన్ని, ముఖ్యమైనటువంటి పదాన్ని మనకు అందించి వెళ్లారు. దాన్నే సాంస్క్రిటైజేషన్ అంటాం. సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి అంటే సంస్కృతీకరణ. సంస్కృతి ఒక సంస్కృతి ఇంకో సంస్కృతికి అంటే తక్కువ నిమ్న వర్గ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పైకి ఎదుగుతూ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైకి ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అని చెప్పిండు. కాబట్టి ఆయన చెప్పినటువంటి విషయం లోపల ఇంతకుముందు ఒక సార్ గారు కూడా చెప్పారు. చాలా మంది అందరూ మనుషులు కలిసిపోయినట్టుగా అందరూ ఒకే దగ్గర చూస్తే మనం చాలా వాళ్ళు గొప్పగా కనిపిస్తారు. కానీ చాలా స్నేహాలు వాళ్ళ ఉన్నటువంటి అక్కడ పనిచేసేటువంటి ప్రాంతాలకే పరిమితం అవుతాయి. ఎవరిని ఇంటి దాకా రానియ్యరు. కాబట్టి ఇంటి దాకా రాకుండా ఏదో కాపాడుతుంది వాళ్ళని అడ్డుకుంటున్నది. ఇక్కడ డాక్టర్ కుప్పుస్వామి అనేటువంటి వ్యక్తి కూడా ఈ విషయం మీద చాలా పుస్తకాలు రాశాడు. ఏదో ఒక బలమైనటువంటి ఒక తెలియని వాళ్ళకి కనబడినటువంటి ఒక ఆచారము, సాంప్రదాయం అనేటువంటిది మనుషులను ఇంటి దాకా రానియదు. మనం అందరినీ ఇంటి దాకా ఆహ్వానించం. ఇంటి దాకా ఒకవేళ వాళ్ళొచ్చినా, వాళ్ళకు వాళ్ళుగా వచ్చినా ఇంతకుముందు సార్ చెప్పాడు. వాళ్ళు రావడానికి కూడా చాలా మంది కొంత సంశయిస్తూ ఉంటారు. వెనకడుగు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ వచ్చినా గూడా, మనం ఆహ్వానించినా గూడా, మనము మన డ్రాయింగ్ రూమ్ నుంచి బయటకెళ్ళగొడతాం. పంపించేస్తాం. మాట్లాడి పంపించేస్తాం. కొంతమందిని మరింత మనకు దగ్గరగా మన వాళ్ళు అనుకున్న వాళ్ళను మాత్రమే మనము ఇంకొంత ఇంట్లోకి, హాల్‌లోకి రానియగలుగుతాం. ఇంకా దగ్గరి వాళ్ళైతే మనము ఇంట్లో కొంత ఫ్రీగా తిరగగలుగుతారు. ఇంకా ఎంత దోస్తులైనా మీరు అనేకమైనటువంటి ఫ్యామిలీస్‌ని చూడండి. చాలా ప్రాణ స్నేహితులు. కానీ వాళ్ళ పిల్లలు ఇద్దరు ప్రేమించుకుంటే మాత్రం పెళ్లి చేయరు. కాబట్టి ఇది చాలా విషయాల లోపట జరిగింది. కాబట్టి ఇక్కడ సామాజికంగా తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి కట్టుబాట్లు అనేటువంటివి మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి. అవి బంధిస్తూ ఉన్నాయి. కుప్పుస్వామి గారు ఇదే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మనము మన వంటగది దాకా లేకపోతే మన డైనింగ్ టేబుల్ దాకా రానియగలుగుతాం కొంతమందిని. కొంతమంది ఈ రకమైనటువంటి విశాల భావము ఎంతెంత వస్తుంటే అంతంత దగ్గర దాకా స్నేహ సంబంధాలతో పాటుగా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే విశాలమైనటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళుగా చెప్పాలి మనం. సంకుచిత భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు వాటిని ఏ లెవెల్‌లో కట్ చేయాలనో ఆ లెవెల్‌లో కట్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి సంకుచిత భావాలు పుట్టడానికి కారణము వాళ్ళకు ఉన్నటువంటి ప్రిజుడిస్, అంతకు ముందే ఉన్నటువంటి అభిప్రాయ ముద్రలు. వాటిని మనం ఏమంటామంటే సైకాలజీ భాషలో స్టీరియోటైపిక్ థింకింగ్ అంటాం. స్టీరియోటైపిక్ థింకింగ్ ఆలోచన. ఎందుకు స్టీరియోటైప్ అంటే ఏంది? అంటే ఏదైతే పాడిందో అదే పాడుతూ ఉంటది స్టీరియో.
క్యాసెట్ ఏదైతే ఇంతకుముందు మాట వచ్చిందో అదే మాట మళ్ళీ 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 అదే వస్తుంటది. కాబట్టి అంటే మెదడు లోపల ఈ రకమైనటువంటి సాఫ్ట్‌వేరు అనేటువంటిది అందులో ఫిక్స్ అయిపోయి ఉన్నది. అది రకరకాల కారణాల వల్ల గావచ్చు. వాళ్ళు పెరిగినటువంటి పరిసరాలు గావచ్చు, వాళ్ళ జెనెటికల్ ఎండోన్మెంట్ గావచ్చు, తర్వాత వాళ్ళు చదువుకున్నటువంటి విద్య గావచ్చు, వాళ్ళు పెరిగినటువంటి పరిసర ప్రాంతాలు గావచ్చు. ఇవన్నిటి కారణంగా వాళ్ళు అదే రకమైనటువంటి భావాలతోటి జీవితాంతం ఉంటారు. ఆ భావాలను వదిలిపెడితే కర్ణుడికి వాటినేమంటాం, కవచ కుండలాలు ఎట్లయితే ఉన్నాయో అవి తీసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతే బాధ వీళ్ళకి కూడా కలిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ సంకుచితమైనటువంటి భావాలకు ఇంతకుముందు సార్లు చెప్పినట్టుగా ఎక్కడ కూడా శాస్త్రీయత అనేటువంటిది లేదు. శాస్త్రీయమైనటువంటి ఆధారము, శాస్త్రీయపరమైనటువంటి బేస్ అనేటువంటిది లేదు. లేని కారణంగా వాటిని మనము పాక్షికాభిప్రాయాలు అంటాము. కాబట్టి మన తల్లిదండ్రులు చెప్పిండ్రనో, మన టీచర్లు చెప్పిండ్రనో, మన కులము ఇట్లా నడుచుకోవాలి కాబట్టి, మనము ఇట్లా చేయాలి కాబట్టి, మనం ఇక్కడ ఈ వర్ణంలో పుట్టాం కాబట్టి ఇలా చేయాలి కాబట్టి అనేటువంటి అనేకమైనటువంటి భావాల ఆధారంగానే వాళ్ళు ఇక్కడ ప్రవర్తన చేసినట్టయితే దాన్ని మనము పాక్షికమైనటువంటి చర్యలుగా మనము చెబుతూ ఉంటాం. కాబట్టి ఇదంతా కూడా సైకలాజికల్ గా ఉన్నటువంటి ఒక వైరింగ్ అన్నమాట. ఈ వైరింగ్ ను తొలగించగలిగేటువంటి నాలెడ్జ్ హేతువాద మానవవాదాలు మాత్రమే ఇస్తాయి. ఎప్పుడైతే విశాలత్వం ఉందో, విశాలత్వం ఉన్న దగ్గర సంకుచిత భావాలు అనేటువంటి ఉండేటువంటి అవకాశమే లేదు. సంకుచిత భావాలు మనిషికి ఏం చేస్తాయంటే వైరాలు వేస్తాయి, కొట్లాటలు చేస్తాయి. నా దేశము, నా జాగా, నా భూమి, నేను, నా కుటుంబము, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి భావాల కారణంగానే ఈ రోజున జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. మీరు యుద్ధం తీసుకోండి, కుల కొట్లాటలు తీసుకోండి, భార్యాభర్తల కొట్లాటలు తీసుకోండి, ప్రేమికుల కొట్లాటలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఏది తీసుకున్నా అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంది అంటే వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకు జ్ఞాన పరంపర అనేటువంటిది లేకపోవడము, సైంటిఫిక్ గా వాళ్ళ ఆలోచన చేయలేకపోవడము. వీటి యొక్క ఫలితం ఏమిటి? చిట్ట చివరకు వాటి ఫలితం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల లోపల యుద్ధమే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అంటే వినాశనమే. ఆ కుటుంబం కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, ఆ అక్కడ ఉన్నటువంటి వాడ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కులం కావచ్చు, చివరికి ఈ పాక్షికమైనటువంటి అభిప్రాయాల కారణంగా ఏమవుతాయంటే మొత్తం కొట్టుకు చేస్తారు. కాబట్టి ఈ రోజున ఆ అసలు నేను ఒక రకంగా ఫస్ట్ గాంధీని చంపినటువంటి గాడ్సే అంటే, గాంధీ జనరల్ గా మనకు హిందువు కాబట్టి ముస్లిం కావచ్చు గాడ్సే అనుకున్నాను. కానీ చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు ముస్లిం కావచ్చు అంటే ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు కాల్ చేస్తారు అని అనుకున్నాను. తర్వాత నాథూరాం గాడ్సే అని ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. అరే, హిందువు అయి ఉండి మరొక హిందువును చంపడానికి కారణం ఏంది అంటే మళ్ళీ ఇక్కడ రకరకాలైనటువంటి పాక్షికాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు? గాంధీ అనేటువంటి వాడు ముస్లింలను ఈ దేశంలో ఉంచుతున్నాడు, ఆ రకంగా ముస్లింలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు కాబట్టి గాంధీని చంపాలనేటువంటి ఉద్దేశము ఆయన కలిగిందని ఒక రకంగా మనం అనుకుందాం. కాబట్టి ఈ రకంగా ప్రతి దాంట్లో వర్గాలలో మళ్ళీ వర్గాలైనవి, మళ్ళా ఉపవర్గాలైనవి, కులాలలో మళ్ళీ కులాలైనవి, ఉపకులాలైనవి, మతాల లోపల ఇప్పుడు 4290 మతాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. వాటి యొక్క ఉనికి అక్కడక్కడ ఇంకా ఉన్నది. మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మతాలు ఒక 10-15 మతాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి మతము మరొక మతం తోటి కొట్లాడుతుంది. కాబట్టి ప్రతి మతం ఏమంటది? ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్, మాదంతా మేము, మరి వాళ్ళు వేరే, మాకు వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళకు మాకు మధ్యలో కోఆపరేషన్ ఉండదు. మాకు వాళ్ళకు మధ్య ఏముంటదంటే పోటీ ఉంటది, కాంపిటీషన్ ఉంటది, స్పర్ధ ఉంటది. స్పర్ధ మంచిదే కావచ్చు, కానీ పోటీ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని
హననం చేస్తది. అదే రకంగా జాతీయ స్థాయిలో అయితే దేశాల మధ్య యుద్ధాన్ని తీసుకొస్తది. కాబట్టి ఈ రకంగా ఒకదానికి ఒకే ఒక విషయానికి పరిమితం కావడం అనేటువంటి కారణంగానే మనకు ఈ సంకుచిత భావాలు అనేటువంటివి పుడుతున్నాయి. కొంతమందికి చాయ్ అంటే ఇష్టం. కొంతమందికి కాఫీ అంటే ఇష్టం. వాళ్ళకు మళ్ళీ ఎప్పటికీ తగువులవుతూనే ఉంటాయి. నాది మంచిదని వాడంటాడు. వీనిది మంచిదని వీడు చెప్తుంటాడు. కాబట్టి ఈ రకంగా మాంసాహారులు, శాకాహారులు. శాకాహారం మంచిదని వీడు వాదిస్తాడు. మాంసాహారం మంచిదని వాడు వాదిస్తాడు. కాబట్టి ఈ రకంగా ఇది ఒక విషయం లోపట ఉండదు. అన్ని విషయాల లోపట ఈ రకమైనటువంటి భావజాలం అనేటువంటిది కొనసాగుతూనే ఉంటది. అది మెల్లమెల్లగా పిల్లలకు గూడా ఆ వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకు గూడా అందించబడతది. తెలవకుండానే. సాఫ్ట్‌వేర్ అనేటువంటిది హార్డ్‌వేర్ లోపటికి హార్డ్‌వేర్ కాబట్టి బ్రెయిన్ లోపటికి ఈ సాఫ్ట్‌వేర్‌ను మనం పంపిస్తాం. ఈ సాఫ్ట్‌వేర్ మారడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటది. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ఏ రకమైనటువంటి వారసత్వ సంపద వచ్చేటువంటి అవకాశం ఏది లేదు. అంటే అనువంశికంగా వచ్చేటువంటి అంశం ఏమి లేకున్నా వారసత్వంగా చాలా విషయాలనేటువంటివి వస్తాయి. కాబట్టి మా జాతి, మా కులము, మా దేవుడు, మాకు సంబంధించినటువంటి వాళ్ళు, మా కులము, మా కుల ప్రతిష్ట, ఈ రకమైనటువంటి భావాలకు కారణం ఏంది అంటే మేము వేరు, వాళ్ళు వేరు అనేటువంటి భావన వల్ల. ఇక్కడ మిస్ అవుతున్నది ఏంది అంటే మొత్తం మనుషులంతా ఒక్కటే. మనుషుల మధ్య సహకారపూర్వకమైనటువంటి సంబంధాలు ఉండవలసినటువంటి అవసరం ఉందనేటువంటి మానవవాద దృక్పథం లేకపోవడం వల్ల ఈ రోజున ఆ రకమైనటువంటి భావాలు కలుగుతున్నాయి. వాటిని రాజకీయ నాయకులు, మతస్థులు విపరీతంగా పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే తమ పబ్బం గడుపుకోవాలంటే, తమ భుక్తి జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ రకమైనటువంటి భావాలను ఉన్నటువంటి వ్యవస్థను మారాలని చూడకుండా వాళ్ళు ఆ వ్యవస్థలను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతది అంటే ఆ వ్యవస్థలు కొనసాగుతూ ఉండడం వల్ల వీళ్ళకు ఆహ్, 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 వీళ్ళ వీళ్ళ యొక్క భుక్తి అనేటువంటిది ఈజీగా సాగిపోతూ ఉంటది. కనుక మీరు చూడండి రాజకీయ నాయకులు, మతస్థులు, తర్వాత పురోహితులు ఎప్పుడు కూడా ఇది మారాలనేటువంటి ఆలోచన వారి లోపల ఉండదు. ఈ పాక్షికాభిప్రాయాలను పెంచి, పోషించి, పెద్దగా చేసి వాటి ద్వారా జరిగేటువంటి దుష్పరిణామాలను అంతా వ్యాపింపజేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి దానికి పూర్తిగా మన యొక్క మెదడుకు సంబంధించినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆహ్, అన్ని వాదాలకు అన్ని వాదాలకు కీలకమైనటువంటి వాదము హేతువాదము. కాబట్టి ఈ హేతువాదమైనటువంటి రూట్‌లోకి వచ్చినటువంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి మైలలు అంటజాలవు. అంటేటువంటి అవకాశమే లేదు.